What if I told you there's a hidden paradise just 1 hour from Hyderabad? హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు నేను హైదరాబాద్ దగ్గర ఉన్న అనంతగిరి హిల్స్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాను. అసలు ఈ ప్లేస్లో ఏముంది, ఎందుకు ఇంతమంది ట్రావెల్ చేసి ఎక్కడికి వెళ్తున్నారు, డస్ ఇట్ రియలీ వర్త్ ఫర్ ద హైప్? సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ గో. సో ఫస్ట్ పెట్రోల్ అది వేయించుకొని స్టార్ట్ అయితే అయ్యాను. తర్వాత అట్లా వెళ్తూ మధ్యలో అయితే ఇక్కడ టిఫిన్ దగ్గర అయితే ఆగి వేడివేడిగా ఇడ్లీ వేస్తుంటే ఇడ్లీ, 2 ప్లేట్ ఇడ్లీ, ఇంకా 1 ప్లేట్ వడ అయితే తీసుకున్నాం. వడ అయితే సేమ్ మా ఇంట్లో వేసినట్టే ఉంది, బట్ ఇడ్లీ అయితే గట్టిగా ఉంది, ఇంకా అది టేస్ట్ కూడా లేదు, సప్పగా ఉంది. సో ఇంకా రిమైనింగ్ ఇడ్లీని ఇలా సాంబార్లో డిప్ చేసి అయితే తినేసాను. సో తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాము. వెళ్ళే దారిలో ఓన్లీ గ్రీనరీగా ఉంది అండ్ ఎండ కూడా గట్టిగానే ఉంది. సో అలా ఒక 2-3 వీడియోస్ అయితే తీసుకొని మధ్యలో కొంచెంసేపు ఆగి మళ్ళీ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ అయితే జర్నీని అయితే స్టార్ట్ చేశాము. సో అలా ట్రావెల్ చేస్తూ వెళ్తుంటే నాకు ఒక రివర్ టైప్లో ఏదో కనపడింది. అక్కడ ఫుల్ వాటర్ స్టోరేజ్ అయితే ఉంది. ఐ డోంట్ నో ద లొకేషన్ ఆర్ ఎనీథింగ్ అయితే తెలియదు, బట్ చూడడానికి అయితే బాగా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అది దాని పక్కనే కొంచెం ఫార్మింగ్ కూడా జరుగుతుంది. ఫైనలీ అనంతగిరి హిల్స్కి అయితే రీచ్ అయ్యాను. అక్కడ నుండి ఇంకా లోపలికి వెళ్తున్నాను. బిఫోర్ వీ ఎక్స్ప్లోర్ మోర్, లెట్ మీ టెల్ యూ ఏ స్మాల్ స్టోరీ అబౌట్ అనంతగిరి హిల్స్. చాలామంది ఈ ప్లేస్కి వ్యూస్ కోసం వస్తారు, కానీ ఈ ప్లేస్కి ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ కూడా ఉంది. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ద మూసీ రివర్ స్టార్ట్స్ ఫ్రమ్ దిస్ హిల్స్. లేటర్ దిస్ రివర్ ఫ్లోస్ ఆల్ ద వే త్రూ హైదరాబాద్. ఇక్కడ ఉన్న ఫారెస్ట్ కానీ, కూల్ క్లైమేట్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ వల్ల చాలా సంవత్సరాలుగా పీపుల్ వీకెండ్ గేట్వే అని ఇక్కడికి విజిట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్న అనంత పద్మనాభం స్వామి టెంపుల్ కూడా చాలా పురాతనమైనది. అందుకే చాలామంది నేచర్ కోసం మాత్రమే కాదు, ఇక్కడ ఆ టెంపుల్లో దర్శనం కోసం కూడా వస్తుంటారు. సో అనంతగిరి ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ద బ్యూటిఫుల్ వ్యూస్, ఇట్ ఆల్సో హ్యావ్ హిస్టరీ, నేచర్ అండ్ స్పిరిచువాలిటీ ఆల్ ఇన్ వన్ ప్లేస్. నౌ లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ అండ్ ఎక్స్ప్లోర్ ద బెస్ట్ స్పాట్స్ హియర్. సో ఇంకా ఈ టెంపుల్ దగ్గర నుండి లెఫ్ట్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి మనం, అదే పార్క్ దగ్గరికి వెళ్ళాలంటే. సో స్టార్ట్ అయ్యాం మరి. సో ఇదైతే మ్యాప్, ఇందులో టోటల్గా రాసిపెట్టి ఉన్నారు. సో ఫైనల్లీ అనంతగిరి అర్బన్ పార్క్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఈచ్ పర్సన్కి 100 రూపీస్ తీసుకుంటారు, ప్లస్ బైక్ ఉంటే 30 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి, అండ్ కార్ ఉంటే 50 అనుకుంటా. సో వీకెండ్ కదా, ఇంకా ఫ్యామిలీస్, స్టూడెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ మ్యాగీ, కార్న్, ఇంకా లెమన్ జ్యూస్, వాటర్ బాటిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. నేనైతే ఇక్కడ కార్న్ అయితే తీసుకున్నా. ఈచ్ కార్న్ వచ్చేసి 50 రూపీస్ అయితే పడ్డది. 2 అయితే తీసుకున్నాము, 100 రూపీస్ పడ్డది. టేస్టే మరి అంతగా లేదు, మరి లోపలంతా కొంచెం పచ్చిగా అనిపించింది నాకు తింటుంటే. సో ఇంకా మన డెస్టినేషన్ అయితే అక్కడికి వెళ్ళాలి. అక్కడ చూస్తున్నారా, సో ఆ పాయింట్ దగ్గర నుంచి మనమైతే చూడొచ్చు అనంతగిరి హిల్స్ పూర్తిగా. సో మనమైతే స్టార్ట్ అవుదాం ఇప్పుడు. సో మ్యాక్సిమం చాలామంది అయితే మార్నింగ్ వచ్చినట్టున్నారు. నేను వెళ్ళే కొద్దీ 9-9:30 ఏమో అయింది. చూడండి, చాలామంది వచ్చేసి ఇక్కడ సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వాటర్ కూడా రావట్లేదు, జస్ట్ ఏదో వాటర్ ఉన్నాయంటే ఉన్నట్టు ఉన్నాయి. సో ఇంకా మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది. సో దారిలో అయితే ఇది కార్న్ తింటూ అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను. సో మనం తిన్నది అక్కడే ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా వాళ్ళైతే డస్ట్బిన్ అయితే అరేంజ్ చేసారు. సో స్వచ్ఛ భారత్ పాటించాలి మనం కూడా. సో అందుకని అలా డస్ట్బిన్లు అయితే వేసేసి ఇంకా మనం మళ్ళీ మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. వెళ్తూనే ఉన్న ఈ రాళ్ళు వస్తున్నాయి, ఒక సైడ్ స్లైడ్ అవుతున్నా, బట్ జర్నీ అయితే ఆగకూడదు. సో అందరినీ అలా ఎంజాయ్ చేస్తూ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా మన జర్నీ దగ్గరికి వస్తే మనం ఇలా కొంచెం ఇంకా పైకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా మనం ఒక ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అవుతాము. అక్కడేమో ఒక సైడ్ కొందరు డీజే పెట్టుకుని డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు చేయడము. సో మనమైతే ఇంకా పైకి వెళ్తున్నాము. ఆ వ్యూ పాయింట్ దగ్గర నుండి అనంతగిరి హిల్స్ ఎలా కనపడుతుంది చూడడానికైతే. సో పైనుండి చూస్తుంటే ఫుల్ గ్రీనరీగా మంచిగా కనపడుతుంది. మీరు అబ్జర్వ్ చేసింటే అదే అనమాట. అక్కడ నుంచి మనం పై వరకు అయితే ట్రెక్కింగ్ చేసాము. సో ఇప్పుడు మనం సెకండ్ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో సెకండ్ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాను. సో ఇక్కడ పైన ఎక్కే కొద్దీ ఇక్కడ రౌండ్గా ఇక్కడ సిట్టింగ్ కూడా ఉంది. ఇక్కడ కొంతసేపు అయితే కూర్చోవచ్చు మనం. సో ఇంకా అలా పైకి వెళ్తూ ఉంటే అక్కడ పక్కన అయితే మళ్ళీ ఇక్కడ డ్యాన్స్ కూడా స్టార్ట్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు. సో అండ్ అలానే ఇక్కడ నుంచి మనం వచ్చిన స్టార్టింగ్ ఎక్కడుందో అది కూడా డిస్టెన్స్ అయితే చూడొచ్చు. అండ్ ఇలా అట్లా చూస్తుంటే ఒక సైడ్ అయితే నాకు ఇక్కడైతే కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి.
సో ఇది విలేజో ఏదో తెలియదు, బట్ అక్కడ ఓన్లీ ఇల్లులు అయితే ఉన్నాయి. అంత టోటల్ గ్రీనరీగా ఉంది. దాని మధ్యలో అయితే ఈ హౌసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పైనుండి చూస్తుంటే ఈ హిల్స్ అందు బాగానే అనిపించింది, బట్ వెదర్ ఇంకొంచెం క్లౌడీగా అలా ఉంటే ఇంకొంచెం మజా వచ్చేది అనిపించింది. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు కూడా వస్తున్నారు ట్రెక్కింగ్ అని. అండ్ నాని అన్న పాట వేసుకొని అయితే స్టార్ట్ చేయరు వీళ్ళు కూడా. ఓలా తీయడపోయింది కిందికి దిగాలంటే. సో పైకి ఎక్కేటప్పుడు బాగానే అనిపించింది, కానీ కిందికి దిగుతుంటే చాలా స్లైడీగా ఉంది. ఇంకా స్లిప్ అయితే అవుతుంది, బట్ ఎలానో ఒకటి మేనేజ్ చేసి కిందికైతే వచ్చేసా. ఇంకా స్ట్రైట్గా మనం పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడైతే ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు, ఆగట్లేదు వాళ్ళు. కొందరైతే వ్యాన్లలో కూడా వస్తున్నారు. కంప్లీటెడ్. సో ఇంకా అవుట్ సైడ్ నుండి వ్యూ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంతమంది వస్తున్నారు ఇక్కడ. సో ఇంకా గవర్నమెంట్కి డబ్బులు ఈ వీకెండ్లో అయితే. ఇంకా నెక్స్ట్ కమింగ్ మంత్స్లో కూడా ఇలానే అయితే పాపులేషన్ అయితే ఉంటుంది. సో ఇంకా వెళ్తుంటే బండి రిపేర్ అయితే వచ్చింది. సో అందుకని ఇక్కడ మెకానిక్ దగ్గర అయితే కొంచెం ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. సో వెళ్ళేదారిలో ఇక్కడ ఈ మేకల్ని చూసి కొంచెం ఆగి అలా వ్యూని అయితే ఎంజాయ్ చేసి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయితే చేశాను. సో ఇంకా వెళ్ళేదారిలో ఇక్కడ డిమార్ట్లో కొంచెం ఆగి కొంచెం పర్చేజ్ అయితే చేసుకొని, సో ఇంకా లంచ్ కానీ బగారా పువ్వు కోడి కూరకి అయితే వచ్చేసాను. సో ఇక్కడ అన్లిమిటెడ్ బగారా రైస్ అయితే ఇస్తారు. సో వీళ్ళ దగ్గర ఫుడ్ అయితే బాగానే ఉంటుంది. ఇది నేను సెకండ్ టైం థర్డ్ టైం అయితే వచ్చాను. ఫుల్ పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఈ ప్లేస్. సో ఫస్ట్ అయితే వీళ్ళు ఇట్లా ప్లేట్లో అరిటాకు వేసి అయితే సర్వ్ చేస్తారు. వీళ్ళ మెనూ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో నేనైతే బగారా బువ్వ, కోడి కూర, ఇంకొకటి చికెన్ ఫ్రై పీస్ బగారా అయితే ఆర్డర్ చేశాను. సో ఇలా బౌల్స్లో అయితే చికెన్ అయితే ఇస్తారనమాట. ఇందులో మ్యాక్సిమం 5 to 6 పీసెస్ అయితే వస్తాయి. సో ఇంకా రైస్ వచ్చేసి అన్లిమిటెడ్. సో నువ్వు ఎంత తిన్నా కానీ వాళ్ళు పెడుతూనే ఉంటారు వేడివేడిగా, బట్ మనకు పీసెస్ అయితే తక్కువ పడతాయి. అందుకని మనం ఎక్స్ట్రాగా కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ఆర్డర్ చేయాలి. సో ఫస్ట్ నేనైతే ఇలా లెమన్ అయితే చికెన్ పైన ఇంకా ఆనియన్ పైన అయితే స్క్వీజ్ చేసుకొని, దెన్ తర్వాత వచ్చి రైస్లో చికెన్ కర్రీ ఎందుకు కలుపుకొని మధ్యలో పీస్ పెట్టుకొని దానిపైన ఆనియన్ పెట్టుకొని అయితే తింటాం. సో ఇలా తింటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇంత ట్రెక్కింగ్ అంతా చేసి ఫుల్ ఆకలి పైన వచ్చిన వాడికి ఇలా తింటే స్వర్గం అని చెప్పొచ్చు. సో మీరు ఎవరైనా బగారా పువ్వు కోడి కూరలో ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒకసారిన. సో ఇది వచ్చేసి నారాపల్లిలో ఎంజేఆర్ మాల్ పక్కన అయితే ఉంటుందన్నమాట. సో వన్ టైం అయితే ట్రై చేయొచ్చు. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబోస్ అయితే కూడా అవైలబుల్గా ఉంటాయి. నాకైతే బాగానే నచ్చింది. సో యూ క్యాన్ ఆల్సో ట్రై వన్స్ ఇఫ్ యు ఆర్ అరౌండ్ దేర్. సో అలా ఇంకా సెకండ్ టైం కూడా వేయించుకొని అయితే కంప్లీట్ చేశాను. సో ఫైనల్ అయితే మన ప్లేట్ అయితే కంప్లీట్గా ఖాళీ అయితే అయిపోయింది. సో అలా బయటకు వచ్చి చూస్తే క్లౌడీగా అనిపించింది, వర్షం పడుతుందేమో అనుకున్నా, బట్ పడలేదు. ఫైనల్లీ నేను లంచ్ చేసుకుని అయితే రూమ్కి వచ్చేసాను. సో ఇంకా అనంతగిరి హిల్స్ నిజంగానే వర్తా కాదా అనే విషయానికి వస్తే పర్లేదు, బాగానే ఉంది. బట్ నేను వీకెండ్లో వెళ్ళాను, జనాలు అయితే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను, బట్ రియాలిటీలో చాలా మంది వచ్చారు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ ఆఫ్ పాపులేషన్. అక్కడ ఓన్లీ ఫ్యామిలీస్ వచ్చారు, చాలా మంది కార్స్లలో వచ్చారు, కొందరు వ్యాన్ వేసుకుని కూడా వచ్చారు. అక్కడ అనంతగిరి హిల్స్లో ఉన్న వాళ్ళకి వీకెండ్లో ఎంత కలెక్షన్ ఏందో తెలియదు, కానీ అక్కడ ఇంతమంది వచ్చారు. ఆ హైప్కి అసలు నేనేం చూడలే అంతగా. ఓన్లీ ఎక్కి దిగడానికి టైం అంతా అయిపోయింది. ఇంకా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో నేను వీకెండ్లో వెళ్ళి తప్పు చేశాను అనిపిస్తుంది, ఎందుకంటే వీక్ డేస్లో వెళ్తే మరి అంతగా ఉండదు. ఇంకా వెదర్ కూడా అంత మంచిగా లేదు, అంత క్లౌడీగా లేదు. క్లౌడీగా కొంచెం వర్షం పడుతుంటే ఇంకా బాగుండేదేమో. ఫుల్ గ్రీనరీగా క్లౌడీగా ఉంటే ఇంకా మంచిగా ఉండేది, బట్ ఫుల్ ఎండగా ఉంది. నాకు మరీ అంతగా అనిపించలేదు. ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు విజిట్ చేయండి, వీక్ డేస్లో విజిట్ చేయండి. అండ్ సో నెక్స్ట్ టైం వచ్చేసి సో వెదర్ బట్టి ట్రిప్స్ అయితే ప్లాన్ చేయండి. సో ఏ వెదర్లో ఏది చూడాలో అది చూడాలి. సో ఆ వెదర్లో ఆ లొకేషన్ అలానే ఉంటుంది, బట్ ఆ వెదర్ లేకుండా జస్ట్ ఆ లొకేషన్ వెళ్ళి చూస్తే అంత మంచిగా అనిపించదు. సో సేమ్ ఫర్ మీ. సో నాకు కూడా అలానే అనిపించింది. సో నెక్స్ట్ టైం నుంచి మనం వెదర్ చూసి ప్లాన్ చేద్దాం ట్రిప్. అండ్ మీరు కూడా అక్కడ విజిట్ చేసింటే కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో, మీ టోటల్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి నాకు కూడా. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, subscribe and share to your friends or families. Bye.